జర్నలిస్ట్ నవతకు ఫోన్ చేసి మోదీని పొగుడుతున్నావ్ ఖబర్దార్ అని బెదిరిస్తున్న ఎర్రీ కమ్యూనిస్టు గుండాలు. హలో 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 చెప్పండి. మీరు మాట్లాడింది బాగాలేదమ్మా. ఇప్పుడు మీ ఛానల్లో మాట్లాడటం బాగాలేదు. ఏమని మాట్లాడాను? మీరు పవన్ కళ్యాణ్ పొగుడుకోండి, చంద్రబాబు నేను తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని కూడా పొగుడుకోండి, జగన్ నేను తిట్టినా. వాళ్ళందరితో మాకు అవసరం లేదమ్మా. మరి ఇంకెవరి గురించి కావాలి? బీజేపీ వాళ్ళని పొగుడుతున్నారే దానికి చెప్తున్నా నేను. మీకు కనబడదా? చూశానమ్మా, ఇప్పుడే చూసా ఛానల్. చూశాను. ఏం చూసారండి? ఏం చెప్పాలి? మీరు ఏం పొగుడుతున్నారో కూడా ఏం చెప్పాలి? మేము పొగడట్లేదు అన్నా, మీరు పొగుడుతున్నారు అన్నారు. చూసిన వాళ్ళు అయితే, తెలుగు ఉన్న వాళ్ళు అయితే పొగిడింది ఏంది అనేది చెప్పాలా? చెప్పలేకపోయినప్పుడు కాల్ చేయొద్దు. మీరు ఏం చెప్పాలనుకున్నదో చెప్పడం కూడా చేత కానప్పుడు ఫోన్ చేయడం ఎందుకు? రేపు వస్తారమ్మా, అక్కడే సిపిఎం వాళ్ళు ఉన్నారు కదా హైదరాబాద్ లో, మీ ఛానల్ కాడికి వస్తారు పిల్లలు. రేపు వస్తారమ్మా, అక్కడే సిపిఎం వాళ్ళు ఉన్నారు కదా హైదరాబాద్ లో, మీ ఛానల్ కాడికి వస్తారు పిల్లలు. ఛానల్ కాడికి వస్తారు పిల్లలు. రమ్మనండి. బెదిరిస్తాను. సిపిఎం వాళ్ళు బెదిరింపు కాలా ఇది? నేను ఇప్పుడే ఛానల్లో లైవ్ తీసుకొని చెప్తా. సిపిఎం వాళ్ళు రేపు వస్తాను రా, బెదిరిస్తాను రా, రమ్మను. బెదిరిస్తారు కదా. సరే, సిపిఎం వాళ్ళు ఎక్కడికి వస్తారో నేను ఇప్పుడే నా ఛానల్లో పెడతా. ఆర్ వాయిస్ కి సిపిఎం కార్యకర్త బెదిరింపు కాలని మీ కాల్ తో సహా టెలికాస్ట్ చేసి మీ నెంబర్ పెడతా. పోలీసు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ముందు వస్తే కంప్లైంట్ ఇచ్చొస్తాను. నీ పేరుతో సహా. ఆ పేరు చెప్పి ఎక్కడి నుంచి కాల్ చేస్తాను? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా? నీ పేరేంటి? నీకెందుకు కాలుతుంది? నీకెందుకు మండుతోంది? అదే మనుకుందంటే కమ్యూనిస్టులుగా ప్రతి వాళ్ళకి మనుకుంది. బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళంతా దొంగలు భారతదేశంలో ఇంకొకరు లేరంటున్నా. అది నువ్వు చెప్పు. నేను పార్టీ కాదు, అర్థమైందా? నేను కమ్యూనిస్ట్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు. నీకు సాధన అయితే నేను ఎక్కడ పొగిడాను, కమ్యూనిస్ట్ వాళ్ళను ఎక్కడ కించపరిచానని సాధన అయితే మాట్లాడు, అర్థమైందా? కమ్యూనిస్ట్ కాదు, మీరు పొగుడుతున్నారంటే నేను అది ఆలోచించి చెప్తున్నా. నీకు మంచి ఎందుకంటే ఒక ఛానల్ గా మీరు నీకు నచ్చినట్టు నడపడం కోసం నేను ఛానల్ పెట్టలేదు. మమ్మల్ని నడిచినట్టు పెట్టబడలేదు మీరు. సిపిఎం వాళ్ళు ఒక నిమిషం ఆపండి. సిపిఎం వాళ్ళు ఒక్క నిమిషం ఏం చేసిండ్రు? పేదోళ్ళకి ఏం చేశారు సిపిఎం వాళ్ళు? ఇప్పుడు చెప్పు, బరాబర్ మాట్లాడుతున్నా. ఏం చేశారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ తెలంగాణలో పేదోళ్లకు ఈ రోజు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, రైతులు ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు చేస్తారు. కార్మిక కర్షక లోకం తరపు నుంచి సిపిఎం ఏం చేసింది? ఇప్పుడు గురించి మాట్లాడు. మా తాతలు నేతలు నాకు మీరు వాతం చూడండి అని మాట్లాడకండి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ తరపు నుంచి? మీరు డబ్బు తీసుకొని చేస్తారు. ప్రూవ్ చేస్తావా? నేను డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తావా? చేయకపోతే పరువు నష్టం వహిస్తావా? పరువు నష్టం. మధ్య లేని మాటలు మాట్లాడకండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతా. అది నా హక్కు. నీకు మాట్లాడితే దొంగలు పొగుడుకుంటున్నారు ఎందుకని మీరు ఛానల్ పెట్టుకొని? అది నీకేం బాధ అవుతుంది? వాళ్ళు దొంగ అయితే నీకు నువ్వు ప్రూవ్ చేసి ప్రజలే ఓటేసి వాళ్ళు దొంగలు కాదు మీరు దొంగలు అని మీ ఓట్లు వేయడం తగ్గించిండ్రు. అదే చెప్పిన నేను. నిజంగా మీకు ప్రజల మద్దతు ఉంటే ఒక్క నిమిషం ఇదంతా కాదు. నేను అడిగిన ఒక్కటే క్వశ్చన్ కాదు చెప్పండి. ప్రజలే మిమ్మల్ని వద్దనుకుంటారు. అలా అయితే మీకు మినిమం సీట్లు వచ్చేవి కదా, ఎందుకు రాలేదు? నా క్వశ్చన్ ఆడపిల్లలు కాదు, నేను జర్నలిస్ట్ ని. అవునా? సరే అయితే ఎవరు వస్తారో సిపిఎం వాళ్ళు చెప్తే వాళ్ళతో మాట్లాడతాం. నేను కెమెరాలు పెట్టి డిబేట్ చేస్తా. ఎవరు వస్తారో చెప్పండి, నేను సిద్ధం. వస్తున్నామని చెప్పినావు కదా, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా. నిజంగా అంటే ఇదంతా నేను మీ నెంబర్ తో సహా నా ఛానల్లో ప్లే చేస్తున్నా. నిజంగా నేను భూస్వాములు పొగిడినా, కమ్యూనిస్టు పేర్లతోటి ప్రజలను భయపెడతాను అనేది వాళ్ళే జనాలు మీకు కాల్ చేసి మాట్లాడతారు మీ నెంబర్ కి. అదే అందుకే జనాలు ఫోన్ చేస్తారన్నా. జనాలు ఫోన్ చేస్తారు, వెయిట్ చేసి జనాలు ఫోన్ చేసి నీతోనే మాట్లాడతారు. నీ నెంబర్ కూడా డిస్ప్లే ఇస్తాను నేను జనాలకి. చేస్తా డెఫినెట్ గా, ఎందుకు చేయను? ఇప్పుడే కంగారు పడకు, ఒక హాఫ్ అన్ అవర్ ఆగు. ఎబ్బేసి నేను రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ పార్టీలను నమ్ముకునే అమ్మాయినే కాదు, నేను జనాల్ని నమ్మిన అమ్మాయిని. జనాల మధ్యలోనే పెట్టి అన్నా సిపిఎం వాళ్ళు నా మీదకి వస్తారట, నన్ను బెదిరిస్తాండ్రు, సిపిఎం కార్యకర్తట మేమంతా వస్తున్నాం జాగ్రత్త ఖబర్దారని బెదిరిస్తాండు అని చెప్పి పెడతా.
ఒక ఆడపడుచుగా నేను ఒక అన్నదమ్ముడుగా చెప్తున్నా. నువ్వు అన్నదమ్ములుగా మాట్లాడలేదు, అన్నదమ్ములుగా మాట్లాడలేదు. బెదిరించినావు సిపిఎం వాళ్ళు వస్తాండ్రు నీ దగ్గరికి అని బెదిరించినావు నా దగ్గర ఉంది. నువ్వు మాట్లాడిన ప్రతి ఆడియో నా దగ్గర రికార్డ్ అయ్యింది. అర్థమైందా? ఎవ్రీథింగ్ అదే జనాలను అడుగుదాం. ఆడ కూతుర్ని బెదిరియడం ఏ మాత్రం సంస్కారం ఉన్న విషయమో, జనాలు కమ్యూనిస్టుల సంస్కారం ఇదేనా అని క్వశ్చన్ మార్క్ పెట్టి నీ నెంబర్ పెట్టి నువ్వు మాట్లాడిన కాల్ రికార్డ్ మొత్తం నా ఛానల్లో ప్లే చేస్తా. అప్పుడు జనాలే నీకు ఫోన్ చేసి అడుగుతారు. అదే వెయిట్ చేయండి మరి. అందుకే సరే మాట్లాడదాం. పెట్టండి బరాబర్ పెట్టండి. ఒక అమ్మాయి ఇలా మాట్లాడింది. ఆ అమ్మాయి మీద నేను ఇలా అభియోగాలు వేశాను. గురించి మాట్లాడటం ఎందుకు, ఇంకొకరి గురించి పేదవాళ్ళ గురించి మాట్లాడమని చెప్తున్నాం మేము. అది చెప్పినావా నువ్వు? రికార్డ్ లో ఉంటది. అవునా? నేను యాక్షన్ లోకి దిగిందా? నువ్వు అమ్ముడు పోయినావు, డబ్బులు తీసుకున్నావని నువ్వు మాట్లాడినావా ముందు? ఇవన్నీ ఇందులో ఉంటాయన్నా. అన్నా కాల్ రికార్డ్ వచ్చి చాలా మంచి పని చేసింది. ఒకప్పుడు భావజాలంతో మీరు చెప్పిన నిజాలు అని జనాల్ని నమ్మించేటోళ్ళు, కానీ ఇప్పుడు టెక్నాలజీతో పెరిగిన తర్వాత మీరు చేస్తున్న ప్రతిదీ ఏంటి అనేది జనాలకు అర్థమవుతుందా? అవును, అందుకే మీరు చేసేది మంచిదైతే జనాలే, అదే చెప్తున్నా, మీరు చేసేది మంచిదైతే జనాలే మిమ్మల్ని ఎదుర్కొంటారు. ఒక ఆడపిల్లను ఫోన్ చేసి బెదిరియరు. రేపు మీ ఇంటికి వస్తారు కమ్యూనిస్టులు, సిపిఎం వాళ్ళు రేపు మీ ఇంటికి వస్తున్నారు అని నువ్వు బెదిరిస్తున్నావు. నువ్వు చెప్పలేదా? నువ్వు చెప్పినవా లేదా? సిపిఎం వాళ్ళు రేపు ఆగండి, మాట్లాడే అవసరం లేదు. సిపిఎం వాళ్ళు రేపు మీ ఇంటికి వస్తున్నారని చెప్పారా లేదా? అదే రమ్మనండి, నేను ఇదే పెడతా. సిపిఎం వాళ్ళు ఇంటికి వస్తారట, ఆఫీస్కి వస్తారట, నీ గురించి చర్చ చేస్తుండ్రు అని చెప్పిండు. నా గురించి చర్చ చేసుకునేది ఏముంది అడుగుదాం. పవన్ కళ్యాణ్ గురించి పొగుడుకుంటున్నావు, ఆడ పొగుడుకుంటున్నావు, ఏడ పొగుడుకుంటున్నావు. ఒక పేదోడి గురించి ప్రతిరోజు మీరు ఒక పేదోడి గురించి అక్కడ చనిపోతున్న ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి ఒక ధర్నా చేయండి. సిపిఎం వాళ్ళు ధర్నా చేసిండ్రు అని చెప్పి నేను ఛానల్లో పొగుడుతా. మీరు ఏం చేయకుండా కూర్చొని పొగడండి అంటే ఎవరెందుకు పొగుడతాడు? మీరు చెయ్యండి చేస్తే పొగుడుతా. అదే చెప్తున్నా, మీరు చెయ్యండి అంటే మీరు చెయ్యరు. పాపం కమ్యూనిస్టులు ఆటో డ్రైవర్ల కోసం, రైతుల కోసం కష్టపడతానని ఒక బూటకపు మాటలు నేను చెప్పాలా? చెప్పకపోతే మీకు నచ్చట్లేదా? ఎందుకు చెప్తా? మీరు రోడ్ ఎక్కి ధర్నా చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, అప్పుడు మాట్లాడతా. అర్థమైందా? నాకు బీజేపీ పార్టీయో, కమ్యూనిస్ట్ పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో సంబంధం లేదు. ఈ ఛానల్ జనాల ఛానల్. జనాలు ఏమనుకుంటే నేను అదే మాట్లాడతా. అర్థమైందా? జనాలు ఈ రోజు బీజేపీకి ఓటేశారు కాబట్టి ఓటేస్తున్నారు అని చెప్తున్నా. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ భావజాలాన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇంకొకసారి బెదిరించే ప్రయత్నం చేస్తే కేసు పెడతా. అభిమానం ఉండబట్టే మీ ఛానల్ పెట్టుకుంటున్నా నేను. బెదిరించుకుంటూ అభిమానం అంట. కమ్యూనిస్టులు అబ్జర్వ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీ వాళ్ళు రేపు వస్తారు. నువ్వు డబ్బులు తీసుకున్నావు, ఇవన్నీ నేను ప్లే చేస్తున్నా. నువ్వు కనుక నేనెవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు అని ప్రూవ్ చేయి. అబద్ధపు అభాండాలు వేయడం కమ్యూనిస్ట్ భావజాలమా? పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంటి? లేకపోతే నేను చెప్పిన అన్ని ఇనుకుంటూ తందాన అనుకుంటుండేటోళ్ళు జర్నలిస్ట్ అనుకుంటారా? కాలం మారింది. జనాల గొంతుగా నిజాలను మాత్రమే చెప్తారు జర్నలిస్టులు అనేటోళ్ళు. లేదు. అదే మాకు కావాల్సింది కూడా దేవుడిచ్చింది.